బదిలీలు కానీ ఇంట్లో చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈ యొక్క రిజర్వేషన్ 2 weeks, and in 2 weeks I have known as one of the most responsible, and one of the most efficient officers. I have seen her always smiling, and that is a very good quality to have an officer. With this, Amma, I take it. Okay, thank you so much. అధ్యక్షుడు దీపి గారు, సన్మాన గ్రహీత మా తహసీల్దార్ రాజలక్ష్మి గారు, అలాగే హస్బెండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే సహచర తహసీల్దార్లు, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఉద్యోగి కూడాను ఇది సహజంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవి విరమణ అనేది ఉంటుంది. అలాగే మా తహసీల్దార్ గారికి ఈరోజు పదవి విరమణ 65 సంవత్సరాలు పూర్తవడం వల్ల మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్నాము. మరి రెవెన్యూ సిబ్బంది అందరూ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మేడం గారు అంటే నేను ఈ మండలానికి సంబంధించినటువంటి మేడం గారు, నేను తహసీల్దార్ అయినప్పుడు కూడా మేడం ఈ మండలానికి సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి మా సంఘటన ఫలం వచ్చినప్పటి నుంచి మరి మేడం గారికి తెలుసు. అలాగే మొన్న ఎలక్షన్లో కూడా మేడం గారు నేను మరి మన్యం జిల్లాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విజయనగరం జిల్లాకి మేము ఇద్దరే ప్రజలై వెళ్ళాము. వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు మందలపోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అక్కడే ఉండిపోతే బాగుందని చెప్పేసి అన్నారు. కానీ మరి తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వెళ్ళాము అక్కడే వచ్చాము. మరి ఆ విధంగా మేడం గారు మాకు మరి పరిచయస్తులు అయ్యారు. మేడం గారి విషయానికి వస్తే ఏదైనా కూడా ఏ వర్క్ ఉన్నా కూడా ఇమీడియట్ గా మరి ఒక రోజు ముందే కంప్లీట్ చేసే రిపోర్ట్ పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే మేడం గారు నెక్స్ట్ ఆ సీనియారిటీని ఉపయోగించి మరి వాళ్ళు రేపు శ్రీకాకుళంలో సెటిల్ అయినా కూడా చాలా వరకు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సలహాలు సూచనలు మీకు సర్వీసెస్ ఇంతకుముందు వచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ తరఫు జూనియర్స్ కూడా అందరూ కూడా అందించే విధంగా మరి చేస్తారని చెప్పేసి ఏదో మామూలుగా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ తెలియజేస్తూ, మరి నెక్స్ట్ శాస్త్రీయం కూడాను ఇంకా బాగా అమ్మవారి దయ వల్ల ఇంకా బాగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సెటిల్ అయ్యారు. ఈ శాస్త్రీయం కూడాను ఇంకా ఈ విధంగా బాగా జరగాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ దానికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఒకటైతే ఆఫ్టర్ నేను చెప్పగలుగుతున్నాను. మీ అందరి ముందు నేను ఒక నిజం చెప్పబోతున్నాను. నేను ఈ జాబ్ వచ్చిన తర్వాత నేను కొన్ని అంటే పర్సనల్గా కొన్ని వ్యసనాలు ఉంటాయి. అటువంటి వ్యసనాల్లో నాకు ఆల్కహాల్ అనేది అంటే ఫ్రెండ్తో కావచ్చు లేదంటే మరి ఏదో విధంగా అలవాటై ఉంటుంది. అటువంటి అలవాటుని నాకు దూరం చేసినటువంటి వ్యక్తి మేడం గారు. అందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అది మానేసి చాలా హ్యాపీగా ఇప్పుడు నేను ఉంటున్నాను.